నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. గృహ దిష్టిని తొలగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దిష్టి దోషం గృహానికి బాగా పడుతుంది. అబ్బో ఏం సంపాదించాడండి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అని చెప్పేసి బాధపడేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఈ దిష్టి దోషం నుంచి బయటపడాలంటే బూడిద గుమ్మడికాయ, పటిక, దిష్టి గణపతి చిత్రపటం ఇత్యాదివన్నీ కూడా గృహ దృష్టిని తొలగించి ఆ ఇంటిలోని వారికి సుఖశాంతులను ప్రసాదించే మంగళకరమైన వస్తువులుగా మనం భావించాలి. నరుడు దృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనేటువంటి సామెత ఊరికే పుట్టలేదు కదండి. నరుడు దృష్టి గృహం మీద పడితే అది మట్టిదైనా రాతి ఫలకంతో నిర్మించిందైనా అందులో నివసించేటువంటి వాళ్ళు కష్టాల పాలై సుఖశాంతులు కోల్పోవలసిందే. అందుకే గృహానికి కలిగేటువంటి నరదృష్టి దోషాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఎలా తొలగిస్తామంటే మంత్రం, తంత్రం, యంత్రం అనేటువంటి ఈ మూడింట్లో ఇలా దృష్టిని తొలగించే వస్తువులను సింహద్వారానికి ముందుగా ఏర్పాటు చేసుకోవటం అనే తంత్రం ఈనాటిది కాదు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఋషులు మనకు ఏర్పాటు చేశారు. మన పూర్వీకులు నేటికి కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఇలా దిష్టిని తొలగించే వస్తువులు అగ్నితో సమానమైనవి కాబట్టి వాటిని కూడా మంగళకరమైన వస్తువులుగానే పరిగణించాలి. ఇది ప్రతి గృహ సింహద్వారం పైన అలంకరింపదగినవే. నరఘోష నివారణ యంత్రం అని చెప్పేసి ఉంటుంది. అది కూడాను ఇంటి ప్రాంగణంలో సింహద్వారం పైభాగాన తగిలించుకోవాలన్నమాట. గుమ్మడికాయ, పటికకు నల్లదారం చుట్టి ఒక ఉట్టిలో గనక ఉంచినట్లయితే నరదృష్టి, నరప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే గుర్రం నాడాని గా ఆకృతిలో ఇంటి ముందు భాగాన తగిలించుకోవాలి. అలాగే పడవ లంగరు అని చెప్పేసి ఉంటుంది. ఆ లంగర్ని కూడాను మీరు మీ సింహద్వారం యొక్క తలుపుకు బిగించుకోవాలి. ఇలా చేస్తే నరదృష్టి ప్రభావం నుంచి బయటపడతారు. సర్వే జన సుఖినో భవంతు.